ఇది మీ అతి అమూల్యమైన సమయం. ఇందులో మీరు తండ్రికి పూర్తిగా సహాయకులుగా కావాలి. ఇటువంటి పిల్లలే ఉన్నత పదవిని పొందగలరు. బాబా సమయం యొక్క విలువను ఇస్తున్నారు. జతలో బాబా కార్యంలో సహయోగం చేసినామంటే మనకు ఉన్నత పదవి కూడా లభిస్తుంది అని తెలియచేస్తున్నారు. ప్రశ్న: సేవాదారులైన పిల్లలు ఎటువంటి సాకులను చెప్పడానికి వీలు లేదు. బాబా, ఇక్కడ చాలా వేడిగా ఉంది, లేదా ఇక్కడ చలిగా ఉంది, అందుకని మేము సేవ చేయలేకపోతున్నాము అని సేవాదారులైన పిల్లలు ఎప్పుడూ చెప్పరు. కొంచెం వేడిగా ఉన్నా, కొంచెం చల్లగా ఉన్నా సుకుమారంగా కాకూడదు. మేము సహించలేము అని ఎప్పుడూ అనకూడదు. ఈ దుఃఖధామంలో సుఖము, దుఃఖము, వేడి, చల్లదనం, నింద, స్తుతి అన్నింటినీ సహించాల్సి ఉంటుంది. ఎటువంటి సాకులు చెప్పకూడదు. పాట: ఓ మానవుడా, ధైర్యంగా ఉండు. నీ సుఖము యొక్క రోజులు మరికొద్ది సమయంలో రానున్నాయి. ధీరజ్ ధర్ మనువా, ధీరజ్ ధర్. సారం: ఆత్మిక చదువుని స్వయం చదువుతూ ఇతరుల చేత కూడా చదివించాలి. అవినాశి జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుకోవాలి. శనగల వెనకల పరిగెడుతూ మీ అమూల్య సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సెకండ్ పాయింట్: ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది. శనగలంటే అల్పకాలికమైన ధనం వెంట, ధనం యొక్క సంపాదన కనపడతా ఉంది. ధనం అవసరమే, కానీ బాధ్యతలు ఉన్నవారు ధనం వెనకే పరిగెడతారు, బాధ్యతలు లేనివారు ధనం వెనకే పరిగెడతారు. ఇప్పుడు కుమారులు ఉన్నారు, లేదా అదర్ కుమారులు, పిల్లలు లేరు, బాబా అంటే లగన్ ఉంది, అట్లాంటి వాళ్ళు శనగల వెనక ఎందుకు పరిగెత్తాలి? అందుకయ్యే బాబా చెప్తున్నారు ఇక్కడ, పిల్లలారా శనగల వెనక పరిగెత్తమాకండి, మీ అమూల్య సమయాన్ని వృధా చేసుకోవద్దండి. కుమార్సు ఏ బంధనాలు లేవు, దండిగా ఉంది, ఆరాంగా బాబా వాళ్ళ సేవలో సంలగ్నమై సమర్పిత బుద్ధితో సేవలో నిమగ్నం కావచ్చు. ఇప్పుడు ఈ నాటకం పూర్తి కానున్నది కావున స్వయాన్ని కర్మబంధనాల నుండి ముక్తులను చేసుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా ఈ ఇతరులను కూడా తయారు చేయాలి. మమ్మ మరియు బాబాలను అనుసరించి రాజ్య పదవికి అధికారులుగా అవ్వాలి. వరదానం: సంకల్పాలను కూడా పరిశీలించుకొని వ్యర్థఖాతాను సమాప్తం చేసుకునే శ్రేష్ఠ సేవాదారులుగా కండి. స్లోగన్: సేవా వాయుమండలంతో పాటు వైరాగ్య వృత్తితో కూడిన వాయుమండలాన్ని కూడా తయారు చేయండి. ఇంపార్టెంట్ కదా. సేవ